పేల్చాలా? అసలు నాకు తెల్లవారుజామున 2 దాడితే కోపం ఎక్కువ దేశం తక్కువ. అమ్మా బాగుంది రారా పోరా ఏరా అన్నావంటే ఆ మొన్న ఒకసారి అంది, మొన్న అవసరం ఇప్పుడు 10 సార్లు. నేను అలా ఎందుకన్నానే, మనకి ఎన్ని రోజుల నుంచి దుప్పట్లు తెస్తాను అన్నాడా? రాగానే ఏమండి సుబ్బారావు గారు, స్టార్టింగ్ అట్నే ఉంది కానీ ఎండింగ్ బాగలేదు. రండి దుప్పట్లు ఏవి రా అని నా దగ్గర కొంచెం పెట్టి అయితే నువ్వు ఎట్లా? నాకు అర్థం కాదు, నేను తిట్టా. నీకు అర్థం కాదు, నువ్వు తిట్టావు. బారు చెల్లుకు చెల్లు. ఇక నేను తిట్టనుగా. మరి దుప్పట్లు ఎప్పుడు తెస్తారు? అమ్మ కడుపులు మన ఇంకా మర్చిపోలేదు. మొన్న తెచ్చారంత పక్కడికి వెళ్ళారు, మన ఇంటికి తాళం వేసింది. మద్రాసు వెళ్ళాం. ఎందుకు సంచులు పోయినా సాంబార్ తాగిన రాపున ప్లేట్లు ఇవ్వడానికి ఇచ్చారా? పెద్దమ్మాయి 2 ఇచ్చింది. 2. చిన్నమ్మాయికి అనుభవం తక్కువ కదా, ఒక్కటే ఇప్పించాను. నువ్వేమి నేను ఇద్దామనుకున్నా, వాళ్ళు తీసుకుందాం అనుకున్నారు. తీరా ఎత్తా పెద్ద వద్దన్నారు. ఏంది పెద్దది? శృతి. నీ శృతిని పాడుగా నా మధ్య కొట్టేవే అని కానీ రికార్డులో ఒకటి అమ్మాయి రికార్డులో తట్టు అనిపించింది. మనిషి 3 సంవత్సరాల నుంచి కరోనా వచ్చి మనిషి పట్టుకొని లేవదీస్తే లేచేది, లేకపోతే ఇంకా లేచేది అమ్మకడుపులు మాడని. అమ్మ ఈ మాటలు ఎదురు కానీ మనం గుడి దగ్గర పోదాం. గుళ్ళో పోయి గుగ్గిళ్ళు అడుకోపోయి. గుళ్ళో గుగ్గిళ్ళు ఊరికిస్తున్నారు, పలహారం ముద్ద పాలు. ఎందుకు మా దగ్గర రూపాయలు తీసుకుంటున్నారు? తీసుకున్నారు, మోసపాడు చెప్పారు. మోసం మాటలు. ది అసోసియేషన్ క్రాఫ్ట్ మర్చెంట్ కట్పేజ్ సెంటర్ 10,000 హోల్సేల్ బిజినెస్ ఏమో ఉండాలారా? ఓ ఎప్పో చిక్కిపోయిన పాతకొండలు పెట్టి హోల్సేల్ వ్యాపారం, హోల్సేల్ వ్యాపారం. మేము పెట్టింది పాతకొండ వ్యాపారమే. నువ్వు పెట్టావుగా పట్లాసైన పట్టదోళ్ళ కంపెనీ. మమ్మల్ని పట్టదోళ్ళ కంపెనీ అంట. ఒరే నీ మొగోడివి, నేను ఆడదాన్ని రారా చూస్తున్నాం. ఏంది ఇంత తేడా జరిగింది? అయినా ఇంత పైకి లేపుకొట్టారండి ఎవరం. 50 years అబౌవ్ ఓల్డ్, 20 years బిలో వ్యాపారస్తుల్లో స్టేట్లో నెంబర్ 1. నన్ను పట్టుకొని తొడగొడతారా మీరు? అచ్చమైన మమ్మల్ని పట్టుకొని తొడగొడతారు. ఇంత దూరం వచ్చిన తర్వాత మనం మాత్రం ఎందుకు ఊరుకోవాలా? మీరు ఒక తొడగొడితే మేము ఎన్ని తొడగొట్టాలి తెలుస్తానే. అమ్మాయికి తగిన సిగ్గు. మా జాతిలో పుట్టవలసినది కాదు, పడిపోసంటే నమ్మండి. మన వచ్చి ఒక క్షణమైన కాలేదు, ఇంత పాండిత్యం వలకపోసినదేమి? నా పాండిత్యం ఇప్పుడు ఏమున్నదిలే బాబు, వయసుతో పాటు సర్వస్వము పోయింది. అయ్యో బాబు గారు నిలబడి ఉన్నారు. సౌందర్యము చిన్న
నిమ్మరముగా ముగ్గపాల్చిన మల్లెయ భుజన తాగితే విరిసిన కన్నెపు నెరవిచ్చిన సంపద పూల గుత్తి తక్కిన వాటి అవురా, నేనెంతటి నైత్యములకు పాల్పడుచుంటుంది. కోరిన బిల్వమంగళుడు కూరినగా నేటిరే నన్ను చేరగా వచ్చుచుండెనని తీగని ఊహలలోన తేలనా లేక శారద పాండి దేశముని జాగునిగా లభించుండి జత ఘోర తటాగ్ని పాపమున కూల్చదన కంచు మృగన ఏది ఏమైనను ఇది నా వృత్తి ధర్మము, నిర్వర్తించక తప్పదు. పంతులు గారికి నేడేలకు మా మీద నిర్హేతుక జాయమాన కటాక్షం వచ్చినది. నిర్హేతుకమేమి సహేతుకమే. అదెట్లు? నిన్నటి పరీక్ష తర్వాయి భాగం ఉన్నది కదా. అవును. చూద్దామని ఈ దంతపు పెట్టి చూచితివా? దాని యందు ఏమి చిత్రీకరించ? సర్పము, సంపెంగ పువ్వు, శివుడు, రాహువు ఈ రూపంలో చిత్రీకరింపబడి ఉన్నవి. దీనిని ఆధారం చేసుకుని ఆ పెట్టెలోని వస్తువు ఏమో చెప్పగలిగిన ఎడల ఆ పెట్టెలోని వస్తువు నీదే. అంతేకాదు ఆ పైన తామరం కోరిన బహుమానం కూడా కలపాలి. కొంచెం సౌండ్ పెట్టింది మా మిత్రుల వారి చేత, ఇంకెవరి చేత? అబ్బా, ఎంత గూఢ సమస్యను కల్పించినారు. ఈ యత్నం అంతయు నన్ను ఓడబుచ్చుటకే కావలయు. కాదు కాదు, కేవలము పరీక్ష మాత్రమే. సరే, ప్రయత్నించి చూచదను. మొదటిది సర్పము. సర్పము దేన్ని హరింపగలదు? మారుతమును. మరి మారుతము దేని కొరకు వచ్చును? పరిమళము కొరకు వచ్చును. అట్టి పరిమళము దేని యందుండును? పుష్పాదుల యందుండును. కావున పెట్టెలోని వస్తువు పుష్పాదుల్లోని కావలేను. ఇక రెండవది సంపెంగ పువ్వు. సంపెంగ పువ్వు దేన్ని హరింపగలదు? తుమ్మెదను. తుమ్మెద దేని కొరకు వచ్చును? మకరందము కొరకు వచ్చును. మరి అట్టి మకరందము దేని యందుండును? పుష్పాదుల యందే. కావున పెట్టెలోని వస్తువు నిశ్చయముగా పుష్పాదుల్లోందే కావలేను. ఇక మూడవది శివుడు. శివుడు ఎవరిని వారింపగలడు? మన్మధునికి ఇష్టమైన పుష్పములు అరవిందము, అశోకము, చూతము, నీలోత్పలము, నవమల్లిక. ఆ పెట్టెలోని వస్తువు ఈ ఐదింటిలో ఒకటి అయి ఉండవలేను. ఇక నాలుగవది రాహువు. రాహువు, పుష్పము, రాహువు. రాహువు ఎవరికి శత్రువు? సూర్యునకు. మరి సూర్యునకు ఇష్టమైన పుష్పము కమలము. అమ్మా, పై బహుమానము కోరవచ్చును, కానీ తీరుటయే దుర్లభము ఏమో అని తోచుతున్నది. చింతామణి గారు, మీకు నాయన ఎట్టి సందేహమును అవసరం లేదు. ఇటు ఉదయించు సూర్యుడు, అటు ఉదయించినను నేను ఆడి తప్పు వాడను కానుసు. సరే, నాకు ఎప్పటి నుండియో ఒక శాస్త్రము అభ్యసించవలని కోరికగా ఉన్నది. అవును, మరి ఏమీనూ లేదు. కామశాస్త్రము. తేలిపోయింది చూసారా? అందులకే అన్నాను, కోరుడికేమి కానీ తీరుటియే దుర్లభము అని. కొంచెం నిదానించండి, అప్పుడే తాటాకులు కట్ట. అలాగే మీకు కావలసినంత సమయం తీసుకుని యోచించి సెలవివ్వండి. ఇంతలో నేను వెళ్ళి తమలపాకులు పెట్టేదను. తమలపాకులకేమి కానీ ఇచ్చట చాలా ఒక్కగా ఉన్నది. ఇచ్చట ఉండజాల. అలాగైనా మా తోటలోనికి ఎగుదము రండి, అక్కడ చాలా చల్లగా ఉంటుంది. వస్తారా? లేత చలిగాలి
వాళ్ళిద్దరు కలిసి తోటలోకి వెళ్తే చింతామణి కూడా వెళ్తావు. సిగ్గు లేదంటే మా పంపకి ఎన్నిసార్లు చెప్పారు రావద్దని. ఒక్కసారి ఒకే ఒక మాట మాట్లాడు. అమ్మాయిని ఒక్క మాట మాట్లాడు. అంతే. అమ్మాయి ఎందుకయ్యా నేను ఉండగా నాతోటి మాట్లాడు. నీతో నాకేం పని? సిగ్గు లేదంటే ఎన్నిసార్లు చెప్పారు మా పంప.